చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకి పోయిన నమ్మకాలన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి. సిబిఐ మీద వారికి పూర్వం నమ్మకం లేదు. సిబిఐ మీద అనేక వ్యాఖ్యలు చేశారు, శాసనసభలో కూడా తీర్మానాలు చేశారు. అలాంటి సిబిఐ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అపారమైనటువంటి విశ్వాసం, భక్తి కలుగుతా ఉన్నది. ప్రతి విషయంలోనూ సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న కూడా రథం తగులడిపోయినటువంటి సందర్భంలో కూడా సిబిఐ విచారణ వేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ వేసింది. తర్వాత ఆయన చాలా మంది స్వాగతించారు, కానీ ఆయన స్వాగతించినటువంటి దాఖలాలు నాకు ఎక్కడ కనిపించలేదు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల మీద సిబిఐ విచారణ వేస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకల మీద, కుంభకోణాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని నిర్ణయించుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. నోరు మెదపనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, అమరావతి రాజధానిగా నిర్ణయించే ముందు చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఇది నేను ఈ రోజున చెబుతున్నటువంటి అంశం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడే, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడే చాలా సందర్భాల్లో మేము చెప్పాం. చాలా సందర్భాల్లో ఆధారాలు కూడా నిరూపించడానికి ప్రయత్నం చేశాం. అమరావతి రాజధానిగా నిర్ణయించడం అనేది ఒక పెద్ద స్కామ్. అమరావతి రాజధానిని నిర్ణయించే ముందు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, పెట్టుబడిదారులు, పెద్దవారు సహితం అమరావతి ప్రాంతంలో చౌకగా భూములు కొన్నారు. కొని వాటిని స్వాధీనం, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఇది ఒక కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగ్. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క రహస్యాలను బయట పెట్టనని ఏ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఓత్ చేస్తారు. ఓత్ని భగ్నం చేసి, ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసి, కొంతమంది చేత భూములు కొనిపించి, ఆ తరువాత అక్కడ రాజధానిగా ప్రకటించి, ఆ భూముల మీద వేల కోట్లు, లక్షల కోట్లు కాజేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు. అంత పెద్ద కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధాని పేరు మీద జరిగింది. ఈ రాజధాని పేరు మీద జరిగినటువంటి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే మేము ఆ రోజున అదే ఆరోపణలు చేశాం. ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఉంటుంది. ప్రజలకు మేము వివరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అందువలనే ఈ మధ్యన ఇక్కడ ఎంక్వైరీలు కూడా వేయటం జరిగింది. ఏసీబీ ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. నేను మనవి చేస్తున్న ఈ సందర్భంలో, ఈ రాష్ట్రంలో యోధులు అనుకునేవారు, పెద్దలు అనుకునేవారు, దేశంలోనే పెద్దలుగా చలామణి అవుతున్నవారు ఈ కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నారు. వారందరినీ బయటకు తీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. తొందరలోనే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను బయట పెట్టబోతుంది ఈ ప్రభుత్వం. ఎంక్వైరీ జరిగిన తర్వాత చట్ట ప్రకారంగా, లాజిక్ గా, ఎక్కడ వాస్తవాలతో, ఆధారాలతో బయట పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది. ఏసీబీ ఎంక్వైరీలో రాజధానిలో కుంభకోణంలో ఏసీబీ ఎంక్వైరీ కేసు కూడా నమోదు చేసింది ఈ రోజునే. ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికాయని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరెవరు భూములు కొన్నారు, ఏ రోజున అసలు రాజధాని ప్రకటించింది, ఎప్పుడు రాజధాని ప్రకటించింది? జూలై 1, సెప్టెంబర్ 3, 2015లో అసెంబ్లీలో రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు.
కానీ జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 13 వరకు భూములు కొన్నారు. కొన్నవారందరూ కూడా ప్రభుత్వంలో బాధ్యులైన వారే కొన్నారు. కొన్న తరువాతే రాజధాని ప్రకటించారు. ఇది కుంభకోణం కాదా? దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా? చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఎంక్వైరీ చేయండి, కేసులు పెట్టండి అని. ఎస్, ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతా ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నది. సిబిఐ ఎంక్వైరీ వేయమని కేంద్రానికి రాసింది చంద్రబాబు నాయుడు గారు. మరి సిబిఐ ఎంక్వైరీ ఎస్, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ లో లేకపోతే, మీ అబ్బాయి లేకపోతే మీరు చెప్పొచ్చు కదా, ఎస్ మా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ఎదుర్కొంటాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అంటేనే అర్థమవుతుంది ప్రాథమికంగా, ప్రైమాఫెసీగా మీ బంధువులు, మీ తాబేదారులు, కంపెనీదారులు, మీ మంత్రులు అందరూ కూడా ఈ కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నారు అని మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఎంత దారుణమంటే అసైన్డ్ భూములు, లంక భూములు. అసైన్డ్ భూములు అంటే పేద దళితులకి, బలహీన వర్గాలకి పండించుకోమని ఇస్తారు. ఆ భూములు ఇస్తే ప్రభుత్వంలో మీ అధికారులను పంపించారు. ఈ అసైన్ భూములకి ప్యాకేజ్ రాదు, మీరు అట్టి పెట్టుకున్న వేస్టే, ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. నిజం అది అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన తర్వాత దళితులు భయపడిపోయి ఏం చేశారండి? అమ్ముకున్నారు. కొన్నవారు ఎవరండి? మీ తాబేదారులు. మీ తాబేదారులు చంద్రబాబు నాయుడు గారి మనుషులు కొని, పావలాకి ₹1 కొని దాన్ని మళ్ళా గవర్నమెంట్కి ఇచ్చి చట్టాలను వైలేట్ చేసి ప్యాకేజ్ తీసుకున్నారే. ఇంతకన్నా ఆధారం ఏం కావాలని అడుగుతా ఉన్నా. దళితుల దగ్గరకుంటే దానికి ప్యాకేజీ రాదు, కానీ చంద్రబాబు వర్గీయులు కొంటే దానికి ప్యాకేజ్ ఇచ్చారు. ఇది రికార్డు పరంగా ఉన్న అంశమే తప్ప నేను మసిపూసి మారేడు కాయ చేస్తున్నటువంటి అంశం కాదు. లంక భూములు గాని, అసైన్ భూములు గాని ఇవన్నీ కూడా దళితుల చేతుల్లో ఉన్నప్పుడేమో మీకు ప్యాకేజీలు రావని వారిని బెదరగొట్టి, ఎవడో ధనవంతుడు నాబోటి వాడి చేత కొనిపించి, తర్వాత ప్యాకేజీలు ఇప్పించి, చట్టాలను వ్యతిరేకించి, చట్టాలను వక్రీకరించి ఇన్ని అన్యాయాలకు పాల్పడ్డారే మీరు. ఇవాళ మీరు ఏం చెప్తున్నారని అడుగుతాను. ఎంతమంది కొన్నారు భూములు? ఇవాళ కొన్ని వందల మంది భూములు మీ తాబేదారులు కొన్నటువంటి సంఘటనలు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా బినామీ పేర్లతో కొమ్మలపాటి శ్రీధర్ గారు 68 ఎకరాలు కొన్నారు. గుమ్మడి రమేష్ పేరుతో 38 ఎకరాలు మాజీ మంత్రి పుల్లారావు గారు కొన్నారు. రావెల కిషోర్ గారు 40 ఎకరాలు కొన్నారు. ఇవన్నీ కూడా బినామీ పేర్లతో కొని, మీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులే కొని కుంభకోణానికి పాల్పడితే దానికి వాళ్ళ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాదు. అంతేకాదు, లోకేష్ బాబు గారు మీ కుమారుడు మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన బినామీగా ఉన్నటువంటి వేమూరి రవికుమార్ గారు 62 ఎకరాల భూమిని కొన్నాడు. ఎప్పుడు కొన్నాడా? ఇది రాజధాని ప్రకటనకు ముందు కొన్నాడు, తర్వాత కాదు కొన్నది. ఇవన్నీ చాలా క్లియర్ గా ఎంక్వైరీలో అర్థమవుతా ఉన్నాయి, ఎంక్వైరీలో బయటకు వస్తా ఉంటే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తుంటే ఎందుకు మాట్లాడరండి చంద్రబాబు నాయుడు గారు? పద్దానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఘీంకరించేటటువంటి మీరు, హఠాత్తుగా సిబిఐ ఎంక్వైరీ మీద మీకు విశ్వాసం పెరిగిపోయినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ పెద్ద స్కాములో సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు మీరు ముందుకు రాకుండా పారిపోతున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ అమరావతి రాజధాని కన్నా ముందు బినామీ పేర్లతో సుమారుగా 4069 ఎకరాల 94 సెంట్ల భూమిని కొనుగోలు చేసి పెద్ద కుంభకోణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీని మీద మేము చెప్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా కేంద్రానికి రాసింది. దాని మీద మా ఎంపీలందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. మా ఎంపీలు కూడా ఒత్తిడి చేస్తున్నారు. దీనితో పాటు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్ మేము కూడా సిబిఐ ఎంక్వైరీకి రెడీ అని చంద్రబాబు గారు చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. అంతేకాదు, ఇదిలా ఉంటే ఎన్ని స్కాములు అండి చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళ అబ్బాయి ఆయన చేసినటువంటి స్కాములు. రాజధానిలో ఇలాంటి గొప్ప స్కాములు ఎన్నో చేశారు. అవి కాకోకుండా ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఇది చిన్న స్కామ్ కాదు. ఫైబర్ గ్రిడ్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు.
టెలివిజన్కి సంబంధించి అన్ని ఇళ్లకి కూడా మేము ఇస్తాము, టెలిఫోన్ ఇస్తాము, ఇంటర్నెట్ ఇస్తాము, టీవీ ఇస్తాము, చౌకగా ఇస్తాము. దిస్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దీనిలో తనకు కావాల్సిన వాళ్ళకి టెండర్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? వేమూరి హరికృష్ణ అనే ఈయన వేమూరి హరికృష్ణ గారు ఏవిఎంలు ట్యాంపరింగ్ కేసులో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన లోకేష్కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఈయనకి L1 ఉన్నవాడిని తప్పించి ఈయనకి ఇచ్చారు. అంటే L1 కన్నా కూడా L2నో L3 గానో ఉన్నటువంటి ఆయనకి ఇచ్చి, పైగా 907.94 కోట్ల రూపాయలు విలువైనటువంటి అంచనా వ్యయాన్ని 1410 కోట్లకు పెంచి భారత్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వారి నిర్ధారించిన దానికన్నా కూడా 558 కోట్ల ఎక్స్ట్రా ఇచ్చి ఈ వేమూరి హరికృష్ణ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇది లోకేష్ గారికి వాటా ఉన్నది. ఇదంతా లోకేష్ గారి బినామీ. అలాంటి వ్యక్తులకు ఇచ్చి దీనిలో 2000 కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం ఇది. ప్రజల సొమ్ముని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ముని 2000 కోట్ల రూపాయలు కాజేసి ఈ ఫైబర్ గ్రిడ్ లో అన్యాయంగా, అక్రమంగా ఇవాళ ఫైబర్ గ్రిడ్ సరిగా పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా. రాజధాని విషయం మీద, అదేవిధంగా ఈ ఫైబర్ గ్రిడ్ విషయం మీద కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆల్రెడీ కోరాం. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి దీనిలో లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా బయటపెట్టే కార్యక్రమంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే బయటపడుతుందని మేము చాలా స్పష్టంగా గవర్నమెంట్ నుంచి కూడా రాయడం జరిగింది. నేను ఇప్పుడు మనవి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీకి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు కూడా చాలా సందర్భాల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చాలా సందర్భాల్లో చెబుతున్నారు. కొంచెం ఫోటో పెడుతున్నాను మాకు ఓకే. థ్యాంక్ యూ. అక్కడే తెలుగు అదే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి 70వ జన్మదిన సందర్భంగా సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా నిన్న దివ్యాంగులకి వారికి కావాల్సినటువంటి పరికరాలు, వంట పరికరాలు ఇవ్వడం, ఈ రోజున ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పరిస్థితి. అయితే నరేంద్ర మోదీ గారు ఆయన ఆర్భాటం కన్నా కూడా ప్రజాసేవే, ప్రజలకి ఏ పని చేసినా, పార్టీ చేసినా, ప్రభుత్వం చేసినా, ఎవరు చేసినప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన, ప్రజాసేవలో పరమధ్యేయంగా మరి ఆయన కార్యక్రమాలు ఇచ్చినా, పుట్టినరోజు కార్యక్రమాల సందర్భంగా ఇచ్చినా కూడా మరి సేవా కార్యక్రమాలు మరి ఇవ్వటం పార్టీ తరఫున నడ్డా గారి నాయకత్వంలో మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో రోజు
వారం రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. నరేంద్ర మోదీ గారి నుండి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం. రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున చేపట్టడం జరిగింది. మోదీ గారి జన్మదినం 17వ తారీఖు. వారం రోజులు 14 నుంచి 20 దాకా 7 రోజులు ఒక 10 రకాల సేవా కార్యక్రమాలకు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రాజ్ సెంటర్ నుంచి రాడిపేట దాకా 70 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకేనా సార్? ఓకే సార్. ఒక్కనే సార్ తీయలేదన్నా. ఓకే సార్. నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా జయంతి 125వ జయంతి ఈ నెల సెప్టెంబర్ 28వ తేదీన 28న జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ప్రతి సంవత్సరం జాషువా పురస్కారాన్ని అందజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సంవత్సరం గుర్రం జాషువా పురస్కారాన్ని ఆన్లైన్ సెమినార్ ద్వారా ఈసారి అందజేయబోతా ఉన్నాం. ఈసారి పురస్కారాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, గుంటూరు జిల్లా గర్వించదగ్గ రచయిత్రి శ్రీమతి వాల్గాకి, అలాగే అభ్యుదయ కవి, సినీ గేయ రచయిత చంద్రబోస్, వీళ్ళిద్దరికీ కూడా ఈ సంవత్సరం గుర్రం జాషువా పురస్కారాన్ని అందించబోతున్నాం. అందువలన ఆన్లైన్ విధానంలో జరిగే ఈ సెమినార్ ద్వారా అందించే పురస్కారం 27వ తేదీ సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ పురస్కార ప్రదానోత్సవం జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా ఈ పురస్కార సభలో, ఆన్లైన్లో జరిగే పురస్కార సభలో ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు శ్రీ తెలకపల్లి రవి, అలాగే తెలుగు అధ్యాపకులు కాకాని సుధాకర్, ప్రముఖ శ్రీ వేదయ్య గారు, వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడతారు. గత 5 సంవత్సరాలుగా ఈ పురస్కార సభలు గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యక్షంగా జరిపాం. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈసారి ఆన్లైన్ ద్వారా దీన్ని నిర్వహించబోతా ఉన్నాం. అందువల్ల 27వ తేదీన జరిగే 10 గంటలకు, ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఆన్లైన్ గుర్రం జాషువా జయంతి సభని జయప్రదం చేయాలని, అవార్డు ప్రదానోత్సవ సభని కూడా జయప్రదం చేయాలని అందరినీ మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ లింక్ ఇవన్నీ కూడా త్వరలోనే మరోసారి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 125వ జయంతి సభ ఈ నెల 27వ తేదీన ఆన్లైన్ ద్వారా సభ జరుగుతూ ఉంది. ఆ సభని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి జాషువా సాహిత్యాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు, కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు, అభ్యుదయవాదులంతా ఉన్నారు. వాళ్ళందరూ ఈ సభలో పాల్గొని, ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం తెలియజేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, జాషువా గారు మన జిల్లాకి గర్వకారణమైనటువంటి కవి. ఆయన మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ దేశంలో కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, మహిళల మీద దాడులు, దళితులపై దాడులు, గిరిజనుల మీద దాడులు నిత్యకృత్యమైనవి. ఈరోజు ఆయన సాహిత్యాన్ని కనుక పరిశీలిస్తే
ఆయన కులతత్వానికి, మతత్వానికి, ప్రాంతీయతత్వానికి, మహిళా అభ్యుదయం కోసం ఆయన సాహిత్యాన్ని పదులెక్కించాడు. ఆయన సాహిత్యాన్ని రాశాడు, ప్రజల ముందుకు తీసుకెళ్ళాడు. ఎవరికీ భయపడలా. ఆయన కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఈరోజు సమాజంలో చాలామంది నేను ఫలానా కులం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. నాకు కూడా కులాన్ని కొలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏ కులమో కాదు, నేను విశ్వనరుణ్ణి అని చెప్పేసి ఆయన సగర్వంగా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఈ గత సంవత్సరం నుంచి మనం పరిశీలన చేస్తామంటే దళితులు, గిరిజనులు, మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఇంకా పెరిగిపోయాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అర్థం కావట్లా. ఇలాంటి స్థితిలో జాషువా సాహిత్యం చాలా ప్రధానమైంది. జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని జాషువా విజ్ఞాన కేంద్రం పరిపుష్టం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లక్ష్మణరావు గారు ఇందాక చెప్పారు, జాషువా కవితా పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ప్రముఖులకు ఇస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా గారికి, అభ్యుదయ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాం. మీ అందరికీ తెలుసు, తెలకపల్లి రవి గారు ప్రముఖ సాహితీవేత్త, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. ఆయన ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తాడు. కాకాని సుధాకర్ గారు, వేదయ్య గారు, ఇంకా ప్రముఖులు పాల్గొంటారు. ఖచ్చితంగా ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి 12 గంటలకి సభ ముసుద్ది. ఈ సభను జయప్రదం చేయాలని మేము కోరుతాం. సిపిఎం గారు గ్రామీణ వాడు వేరే క్లాస్మేట్ ఉంది తీసాను డౌన్లోడ్ అధికారులు ఏ విధమైనటువంటి సర్వే చేయకుండా వాళ్ళ అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు అవి పరిశీలన చేయకుండా ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు జరుపుతూ ఉన్నారు. మేము గతంలో కూడా అధికారుల దృష్టికి పదే తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. మేము అడుగుతూ ఉన్నాము, ఈరోజు హెల్పర్కి వర్కర్గా ప్రమోషన్ ఇవ్వకపోతే అదే సెంటర్లో ఆమె అర్హత ఉన్నప్పటికీ కూడా హెల్పర్కి వర్కర్గా ప్రమోషన్ ఇవ్వకపోతే జీవితంలో ఆమెకు వర్కర్గా ప్రమోషన్ అనేది రాకుండా పోతుంది. ఈరోజు హెల్పర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, మరి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్టు సంక్షేమ పథకాలు కానీ, నవరత్నాల్లో కూడా వీళ్ళని అర్హత జాబితాలోంచి తొలగించారు. వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం గౌరవ వేతనం ఇస్తున్నారు. అలాగే మేము ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము, గత కొన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీలు పోరాటం చేసి జీవో 102 తీసుకొచ్చి హెల్పర్లకి వర్కర్లుగా ప్రమోషన్ కావాలని చెప్పేసి పదే అడుగుతూ ఉంటే కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు, కొన్ని చోట్ల CDPOలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెల్పర్ పోస్టులని వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వకుండా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులు జోక్యం కల్పించుకొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి మరి హెల్పర్ ప్రమోషన్లు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. వర్కర్ లేకపోయినా సరే కేంద్రంలో ఉండి అన్ని విధాలైనటువంటి వర్క్ చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులకి పోషకాహారం అందిస్తూ పిల్లల్ని చూస్తూ సంవత్సరాల తరబడి వర్కర్ పోస్టులు ఖాళీ అయినప్పటికీ కూడా మేము అక్కడ వర్క్ చేస్తూ ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము, ఈరోజు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా సంక్షేమ పథకాలకి అమలు కాకుండా చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను 3వ తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు గాలికి వదిలేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా మమ్మల్ని ఈరోజు గాలిలో పెట్టి చోద్యం చూస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, హెల్పర్లకి వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. అలాగే ప్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా ప్రైమరీ స్కూల్లో పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు 1000 మంది పాపులేషన్కి అంగన్వాడీ కేంద్రం అందుబాటులో ఉంది. అలాగే గర్భిణీలు, బాలింతలు, తల్లులకు అందుబాటులో ఉండి శ్రీమంతాలు, పోషకాహార కార్యక్రమాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో జరుపుతూ ఉన్నారు. మరి ఈరోజు కూలి పనులకు వెళ్ళినటువంటి తల్లులు కూడా పిల్లల్ని అక్కడ కేంద్రంలో ఉదయం వదిలిపెట్టి సాయంత్రం 5 నుంచి 6 గంటలకు వచ్చి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కూడా అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఉంది. మరి అదే ప్రీ స్కూల్ పెట్టుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో పెడితే ఈ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మౌలిక సదుపాయాలు లేవు, చేస్తామని చెప్తా ఉన్నారు. చేయమనే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి కూడా. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలకి మన ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఆసరా కానివ్వండి, అలాగే
సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవి కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి అధికారులు లిస్టులో ఉన్నటువంటి పేర్లు కూడా జాబితా నుంచి తొలగించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే సంవత్సరాల తరబడి 2 సంవత్సరాల నుంచి సెంటర్ అద్దెలు లేవు, పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మహిళలకి ఆసరా పథకం ఇస్తున్నానని చెప్పేసి డ్వాక్రా మహిళలకు ఇస్తా ఉన్నారు, మేము కాదనట్లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి ఈ అంగన్వాడీలు ఎందుకు గాలికి వదిలేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అలాగే ప్రీ స్కూల్ని అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే హెల్పర్లకు అర్హత ఉన్న చోట్ల ఖచ్చితంగా వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. రాజకీయ జోక్యం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే పరిస్థితి లేదు. అలాగే రేపు 20వ తారీఖున తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ కూడా మేము హెల్పర్లతో ముట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెల్పర్లకి, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అర్హత అయినటువంటి హెల్పర్లకి వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో అధికారులు కూడా రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి అంగన్వాడీలను బలవంతంగా తొలగింపులు చేస్తూ ఉన్నారు. మేము ఉన్నటువంటి ఏరియాలో మా పరిధిలో మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మేము వేసుకుంటాము, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. వీళ్ళొచ్చి వాళ్ళు వీళ్ళు అంగన్వాడీని తొలగిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. అంగన్వాడీలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కాక అటు సంక్షేమ పథకాలకు అర్హత లేకుండా గాల్లో ఉండి మా ఉద్యోగాలు ఏమైపోతాయని చెప్పేసి ఈరోజు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, బడ్జెట్ కేటాయించాలి, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేదా సంక్షేమ పథకాల నుంచి ఎందుకు అంగన్వాడీని మినహాయించాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే మినీ వర్కర్లకు సంబంధించి సంవత్సరాల తరబడి వాడకు కూడా బిల్లులు రావటం లేదు. 450 జనాభా దాటినటువంటి మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ సెంటర్లుగా చేయమని చెప్పేసి ప్రభుత్వానికి పదే వెంటబడి వెంట పత్రాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళని గాలికి వదిలేసింది. అలాగే వాళ్ళకి హెల్పర్కి ఇచ్చినటువంటి జీతం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి హెల్పర్లకు కానీ వర్కర్లకు కానీ హెల్పర్లకు వచ్చి 20,000 రూపాయలు, వర్కర్లకు వచ్చి 50,000 రూపాయలు ఇచ్చి కనీసం సంక్షేమ పథకాలు కాకుండా వాళ్ళకి వచ్చినటువంటి పెన్షన్ కూడా అర్హత లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఆలోచించాలి, లేదంటే అంగన్వాడీలు మరో అంగన్వాడీ బాట పట్టడం కోసం సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఐ వేవేశ్వరి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. ప్రముఖులపై కట్టిన అక్రమ కేసులను వ్యతిరేకించండి, చీకటి చట్టాలను వ్యతిరేకించండి, చీకటి చట్టాలను ఉపసంహరించాలి, అక్రమ కేసులను వ్యతిరేకించండి, ప్రముఖులను అరెస్టులను వ్యతిరేకించంగా అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి, ప్రశ్నించే వారి గొంతులకే మోడీ విధానాలను వ్యతిరేకించండి, ప్రజాస్వామ్య విధానాలను వ్యతిరేకించండి, సీతారాం యేచూరి ఇతర ప్రముఖులపై పెట్టిన అక్రమ కేసులను. జాతీయ సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి పైన ఢిల్లీ పోలీసులు అమిత్ షా నాయకత్వంలో కేసు బనాయించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పేసి అనుమానం వస్తుంది. భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. సిపిఎం పార్టీ కమ్యూనిస్టుల యొక్క చరిత్ర తెలుసు. జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు ప్రధానమైన పాత్ర పోషించారు. మొట్టమొదటి నుంచి కులతత్వానికి, మతత్వానికి, ప్రాంతీయతత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎవరికి ఉందంటే కమ్యూనిస్టులకు ఉంది. ప్రధానంగా సిపిఎం పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి చరిత్ర సిపిఎంకు ఉంది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో వెలుగుతూ దేశంలో మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో
ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉద్యమం నడిపింది కమ్యూనిస్టులు. ఏదైనా ఒక విధానం ఉంటే ఆ విధానం మీద మాట్లాడవచ్చు, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్కి వ్యతిరేకంగా పోరాడితే మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినందుకు మీరు కేసులు పెడతారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. సీతారాం యేచూరి గారు జైతి ఘోష్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, పెద్ద మేధావి, ఆర్థికవేత్త. ఆమెనే కాదు ఇంకా ముగ్గురు ప్రధానమైనటువంటి మేధావుల మీద ఆ రకంగా కేసులు పెట్టడం అనేటువంటిది సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇదే కాదు, కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నట్టు అకృత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. కేసులు బనాయించి వాళ్ళు దీర్ఘకాలం నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. సీతారాం యేచూరి గారి మీద పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇలాంటి ఘటనల్ని ప్రజాతంత్రవాదులు అందరూ ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కేసును ఉపసంహరించండి. కేసులకు సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు భయపడరు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.